హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత చాలామంది ఎగ్జైటెడ్గా ఉంటారనమాట. ఏమని మనకి ఏ బిడ్డ పుడుతుంది, మగబిడ్డనా ఆడబిడ్డనా అని చాలా ఎగ్జైటెడ్గా ఉంటారండి. అటువంటి వారి కోసమైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బేబీ పొజిషన్ బట్టి మీకు మగబిడ్డనా ఆడబిడ్డనా అనేది కొంతవరకు మనము ఐడెంటిఫై చేయొచ్చు. కానీ చాలామంది చెప్తుంటారు ఫ్రెండ్స్, మీ హార్ట్ బీట్ కనుక 140 బిలో ఉంటే మగబిడ్డని, 140 అబోవ్ ఉంటే ఆడబిడ్డని. ఓకే, ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇది 100% రాంగ్. ఓకేనా, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది మీరు ఒకసారి స్కానింగ్ రిపోర్ట్లో చూసుకోండి. అది చూసుకుంటే ఒక 99% అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది కూడా ఏంటంటే ప్లెజెంటా పొజిషన్ అనమాట. ఈ ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ ఉండి మీకు కనుక లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయి అంటే అప్పుడు అబ్బాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ప్లెజెంటా పొజిషన్ లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటే అబ్బాయి. ఓకేనా, అలాగే రైట్ సైడ్ పొజిషన్ ఉంటే అంటే రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటే ప్లెజెంట్ పొజిషన్ పోస్టీరియర్ ఉండి రైట్ సైడ్ మూమెంట్స్ కనుక ఉన్నట్లయితే మీకు అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక నా పర్సనల్గా అంటే నేను ఫేస్ చేసింది ఒకసారి చెప్తాను చూడండి. నాకైతే ప్లెజెంట్ యాంటీరియర్ ఉండింది అనమాట. మా ఫ్రెండ్స్కి ఇద్దరు అమ్మాయిలకి నేను అబ్జర్వ్ చేశాను, సేమ్ అనమాట. నేను 10 డేస్ ముందు డెలివరీ అయ్యాను, వాళ్ళు 10 డేస్ తర్వాత డెలివరీ అయ్యారు. వాళ్ళవి త్రీ మెంబర్స్వి సేమ్ స్కానింగ్ రిపోర్ట్స్. ఏంటి, యాంటీరియర్ పొజిషన్ ఉండి ప్లెజెంటా పొజిషన్ ఏంటి, యాంటీరియర్ ఉండి నాకైతే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉండేవి. లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు మాకి అమ్మాయి పుట్టింది. అలాగే మా ఫ్రెండ్స్ ఇద్దరికి నేను అడిగానండి. ఇద్దరు బాగా క్లోజ్ అనమాట. వాళ్ళిద్దరికీ యాంటీరియర్ పొజిషన్ ఉండి సేమ్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. కానీ వాళ్ళకు రైట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా రైట్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరికి అబ్బాయిలు పుట్టారు. చూడండి, ప్లెజెంటా పొజిషన్ రైట్ సైడ్ ఉండి అంటే ప్లెజెంటా పొజిషన్ యాంటీరియర్ ఉండి రైట్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు అబ్బాయి పుట్టారు. ఓకేనా, ప్లెజెంటా పొజిషన్ యాంటీరియర్ ఉండి లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మాయి పుట్టింది. ఈ విధంగా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అబ్జర్వ్ చేయాలి. అలాగే మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇదైతే ఒక 99% అయితే నమ్మచ్చు. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, నాకైతే యాంటీరియర్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ మూమెంట్ అప్పుడు అమ్మాయి, యాంటీరియర్ పొజిషన్ రైట్ సైడ్ మూమెంట్ అప్పుడు అబ్బాయి పుట్టాడు. ఓకేనా, ఇదైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అంటే ఈ జెండర్ ప్రిడిక్షన్ అనేది చట్టరీత్యా నేరం ఫ్రెండ్స్. కానీ ఇది చాలామంది ఎగ్జైటెడ్గా ఉంటారు కదా, అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఎటువంటి చట్టరీత్యా అంటే జెండర్ కనుక్కోవడానికి ఇలా ట్రై అయితే చేయకండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనము 3rd మంత్లో మనము స్కానింగ్ చేపిస్తాం. ఆ 3rd మంత్ స్కానింగ్లో సిఆర్ఎల్ లెంత్ అని ఉంటుంది. అది కనుక 55 mm కంటే తక్కువ ఉంది అంటే అప్పుడు అబ్బాయి పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 55 కంటే ఎక్కువగా ఉంది అంటే అబ్బాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కనుక మీకు యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్ ఉంటే కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.